ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ సంక్రాంతికి మేమేమి పిండి వంటలు చేసుకున్నామో అని ఎలా చేసామో ఎప్పుడు చేసామో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. అండ్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది కదా, ముందుగా అయితే చూపించేసాను ఏమేమి పిండి వంటలు చేశాను. ఇక ఎప్పుడు చేసామంటే కరెక్ట్గా సాటర్డే అయితే స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్, అంటే లాస్ట్ సాటర్డే. సో అప్పుడు వచ్చేసరికి 11 అలా స్టార్ట్ చేసాము. సో స్టార్టింగ్ వచ్చేసి మురుకులతో స్టార్ట్ చేసాము. మురుకుల తర్వాత 1 by 1 అలా చేసుకుంటూ పోతూ ఉంటాము. సో మామూలుగా అయితే మేము అరిసెలు చేస్తాము స్టార్టింగ్గా, బట్ ఈసారి మురుకులు చేసాము. ఎందుకంటే మురుకులు అనేది కొంచెం హెవీ ప్రాసెస్ కదా. సో ముందుగా ఈ యొక్క హెవీ ప్రాసెస్ అయిపోతే కొంచెం భారం అనేది తగ్గిపోతుంది అని సో ఫస్ట్ అయితే మురుకులు అయితే చేసేసాము. ఈసారి మురుకులు ఎలా చేసామంటే ఓన్లీ మినప్పతో చేసాము. శనగపిండి అస్సలు యాడ్ చేయలేదు. శనగపిండి యాడ్ చేయడం వల్ల మనకి ఏంటంటే గ్యాస్ ట్రబుల్ అవి ఇవి వస్తున్నాయి. ముందే మనము అన్హెల్దీ ఫుడ్స్ ఎక్కువ తింటున్నాము. సో అందువల్ల మినపప్పు మాత్రమే యాడ్ చేసుకొని ఇలా అయితే మురుకులు అయితే చేసేసుకున్నాము. దానికన్నా ముందు రోజు అయితే మా అమ్మ మా వదిన వచ్చేసి ఈ రవ్వ లడ్డు అయితే చేశారు. నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ డే అంటే సండే అనమాట, అరిసెలు చేసాము. అరిసెలు అయిపోగానే ఇక ఉప్పు చెక్కలు అయితే చేసేసాము. ఫైనల్గా మొత్తంగా అయితే పిండి వంటలు కార్యక్రమం అయిపోయింది. సో మొత్తంగా 2 days అయితే పట్టింది ఫ్రెండ్స్. అయితే మాత్రం ఫుల్ టైర్డ్. ఆ తర్వాత ఇంకా యాజ్ ఇట్ ఈస్ మొత్తం నూనెగా ఉన్నింది. ఇంకా ఇల్లంతా కడిగి పైన టెర్రస్ అంతా కడిగి అయిపోయింది. ఇక ఆ రోజు ఏమి ఇంకా అన్నం చేసామో ఇంకా బయట నుంచి బకెట్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాము. బకెట్ బిర్యానీ, చికెన్ 65 అలానే అందులోకి ఎగ్స్, రైతా, అలానే వంకాయ కర్రీ వచ్చింది. తినేసి ఫుల్గా నిద్రపోయేస్తాను.